హైదరాబాద్ బోరమండలోని శ్రీరామ్ నగర్లో అర్ధరాత్రి ఉద్రిక్తత తలెత్తింది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో రౌడీ షీటర్ అమీర్ ఖాన్ హత్య జరిగింది. అతని హత్య చేసినట్లు అనుమానిస్తున్న అనుమాతుడి ఇంటిపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వడంతో గొడవ ప్రారంభమైంది. దీనిపై ఆందోళన చెందిన స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు రాలేదు. రెచ్చిపోయిన దుండగులు పోలీస్ పెట్రోలింగ్ వాహనం, కొన్ని కార్లు, ఇతర వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్, ప్రత్యేక పోలీసు విభాగాలు, కేంద్ర పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. రాళ్ల దాడిలో పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు గాయపడ్డారు. పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, భాజపా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. సీసీ కెమెరా దృశ్యాలను విశ్లేషించి దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఇన్సిడెంట్స్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరి మీద కూడా కేసులు కట్టి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు కూడా భవిష్యత్తులో ఉంటాయి. ఈ రౌడీ షీటర్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళపైన కూడా సీరియస్ యాక్షన్ జరిగేటట్లుగా చూడడం జరుగుతుంది. అట్లాగే ఈ వెహికల్స్ డ్యామేజ్ చేసిన కేసులలో, అలాగే ఇళ్లపైన రాళ్ళు రువ్విన కేసులలో స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి ఈ నేరాల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.